హాయ్. రీసెంట్గా బండి సంజయ్ గారు గద్దర్ గురించి కామెంట్స్ చేశారు కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అవి అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలుగా చూస్తున్నాను. అదే గద్దరు ఈ యొక్క సుష్మా స్వరాజ్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో వీళ్ళు మోదీ వచ్చినప్పుడు కానీ, ఈ యొక్క సభలలోనే ఆయన అతిథిగా అటెండ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇదే బండి సంజయ్ వాళ్ళ ఆఫీస్కి పోయినప్పుడు కౌగులిసుకున్నటువంటి ఆ వీడియోలు మనం చూస్తున్నాం. అంటే గద్దర్ అనే వ్యక్తి కేవలం బీజేపీ వ్యక్తులను చంపినని మాట్లాడడం అయితే చాలా బాధాకరం. ఇది ఒక బాధ్యత రాహిత్యంతో ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక మంత్రి మాట్లాడడం అనేది అయితే సిగ్గుచేటు. అంటే గద్దర్ గారు పద్మశ్రీ అవార్డుకి అర్హులు కాదంటారా మీరు? నేనైతే గద్దర్కి పద్మశ్రీ అవార్డు అనేది చాలా చిన్న అవార్డు. దాని గురించి కూడా అప్లై చేయడం వీళ్ళు రాజకీయం కొరకే రేవంత్ రెడ్డి వీళ్ళు అప్లికేషన్ ఏదో పెట్టుండొచ్చు, కానీ వీళ్ళకు గద్దర్ మీద ప్రేమతో అయితే పెట్టినట్టయితే లేదు. యాక్చువల్లీ గద్దర్కి ఇవ్వాలంటే ట్యాంక్ బండ మీద ఆయన విగ్రహం పెట్టవచ్చు, లేకపోతే ఆయన పేరు మీద అవార్డులు అనౌన్స్ చేస్తామన్నారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయి గద్దర్ పేరు మీద తెలంగాణ రాష్ట్రంలో చేయడానికి. కానీ వీళ్ళు ఏదో పద్మశ్రీ